ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎంబి నర్సారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటర్లకు అవగాహన కల్పించడంలో లోపాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సవరణ ప్రక్రియ మరింత పారదర్శకంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ఫిలప్ చేయాలి, ఏ గళ్ళు పూర్తి చేయాలి, దానికి ఏ సబ్మిట్ చేయాలనేది అవగాహన లేదు. ముందు అవగాహన కల్పించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. రెండవది వాళ్ళ బిఎల్ఓస్ని వేశారు. బిఎల్ఓలు ఏంటంటే అసలు వాళ్ళకి ఆ ఏరియా మీద పట్టు అవగాహన లేని వాళ్ళని కొంతమందిని వేశారు. సపోజ్ కొంతమంది అంగన్వాడీ టీచర్స్ని, కొంతమంది రెవెన్యూ స్టాఫ్ని, ఇతర సిబ్బందిని వేశారు. వాళ్ళు ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కాదు, సారపాక వాళ్ళని, ఇతర ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళని కూడా ఎమ్యునేషన్ ఫారాలు ఇవ్వడానికి వేశారు. వాళ్ళకి ఏ ఇంట్లో ఎవరు ఉంటారనేది అవగాహన లేదు. దానికి ఏం చెప్తున్నామంటే మేము స్థానికంగా ఉన్నటువంటి ఏరియాలో ఉన్న అంగన్వాడీ టీచర్ని లేదా వివోఏల్ని లేదా ఆ ఏరియాలో ఉండే ఇతర గవర్నమెంట్ సిబ్బందిని వాళ్ళని హెల్ప్గా వాళ్ళకి ఇస్తే ఆ ఫారాలు ఎక్కువగా పాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోమని చెప్పాం. రెండోది ఎమ్యునేషన్ ఫారాలకేమో గడువు దగ్గర పడుతుంది. వాళ్ళ 15-24 లోపు అన్నారు. కానీ ఈ టైంలో ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 30% నుంచి 40% ఫారాలు ఇచ్చారు. ఇవ్వటం అయితే 60-70% ఇచ్చారు, కానీ అవి రిటర్న్ రావట్లేదు. ఆ రిటర్న్ రావాలి అని అంటే అవి ఫిలప్ చేసే స్టాఫ్ను కూడా వీళ్ళు పురమాయించాలి. రెండోది ఎక్కడికక్కడ మేము ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఒక హెల్ప్ డెస్క్ పెట్టమన్నాం. హెల్ప్ డెస్క్ ఉంటే అక్కడికి వచ్చి ప్రజలు వాళ్ళకి అవగాహన లేకపోతే తెలుసుకొని అవి పూర్తి చేసి ఫారాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రజలకు కూడా మేము తెలియజేసేది ఏంటంటే, మీరు ఈ ఫారాలన్నీ కూడా ఫిలప్ చేసి ఇవ్వకపోతే ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ నాకు తెలిసి ఇప్పుడే మన రాష్ట్రంలో 80 లక్షల ఓట్లు క్రాస్ అవ్వలేదని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అంటే 1/4 25% ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి వస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడుండి వేరే వాళ్ళకి షిఫ్ట్ అయిన వాళ్ళు లేదా ఇక్కడుండి వేరే వాళ్ళకి షిఫ్ట్ అయిన వాళ్ళు వచ్చి ఈ ఓట్లు ఫిలప్ చేసుకోవాలనే అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా మేము ప్రజలకు తెలియజేసేది, మీరు ఎక్కడ ఓటు ఉన్నా మీ పాత ఓటు కార్డు, ఐడి కార్డు తీసుకొని వచ్చి మీ బూతుల్లో మీరు ఆ ఫారాలు తీసుకొని ఫిలప్ చేయించకపోతే భవిష్యత్తులో ఓటు కోల్పోతారు. ఓటు కోల్పోతే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా పోతాయని చెప్తున్నారు. ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలని మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తూ ఉన్నాం.